హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఈరోజు మన వీడియోలో క్యారెట్తో చట్నీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. సో దానికోసం ఈ విధంగా క్యారెట్స్ తీసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అండ్ పైన ఉన్న పీల్ మొత్తం తీసేసి ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీంట్లోకి గ్రీన్ చిల్లీ అండ్ ఒక గడ్డ వెల్లుల్లిపాయలు కూడా తీసుకుంటున్నానండి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో ఈ ఆయిల్ మొత్తం క్యారెట్ ముక్కలు పట్టేసుకొని మగ్గిపోవాలండి. అండ్ నెక్స్ట్ దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొక్కసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. దీంట్లో సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా క్యారెట్ని ప్రెస్ చేసి చూస్తే కూడా మనకి క్యారెట్ మంచిగా మగ్గిపోయిందని తెలిసిపోతుందండి. సో చూస్తున్నారు కదా, క్యారెట్ ముక్కలు బాగా ఉడికిపోయండి. వీటిని మిక్సీ చేసుకోవడం కోసం చల్లారటం కోసం పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ అదే ప్యాన్లో గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వలుచుకున్న ఒక గడ్డ వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. అండ్ సరిపడా చింతపండు వేసుకోవాలి. అండ్ గ్రీన్ చిల్లీ కాస్త ఎక్కువగానే వేసుకోండి. సో చట్నీ కారంగా ఉంటేనే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోవాలి. సో ఇక్కడ పులుపు అండ్ కారం కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. అండ్ నిల్వ కూడా ఉంటుందండి చట్నీ. ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని అండ్ దీంట్లో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో తాలింపు కోసం మరొక కడాయిలో ఆయిల్ వేసుకుంటానండి. సో ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు అండ్ తగినంత పసుపు, నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపుని ఇలా మిక్సీ వేసుకున్న క్యారెట్లోకి వేసుకుంటే మన టేస్టీ క్యారెట్ చట్నీ రెడీ అయిపోతుంది. సో ఇది ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుందామండి. ఇంతేనండి, చాలా సింపుల్ అయిపోతుంది అండ్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. క్యారెట్స్ డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇంట్లో ఏమైనా ఈవెంట్స్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, సో వాటికి మనం పికిల్స్ పెడతాం కదా, సో వాటి ప్లేస్లో ఈ టైప్లో ఒకసారి క్యారెట్ చట్నీ చేసి పెట్టండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అందరు కూడా లైక్ చేస్తారు. మన ఛానల్లో ఇంకా వేరే పికిల్స్ అండ్ మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానమాట. మీరు అక్కడికి వెళ్తే మీకు డిఫరెంట్ వెరైటీస్ రెసిపీస్ కనిపిస్తాయి. సో ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ మరొక మంచి వీడియోలో మళ్ళీ మన మై హోమ్ మై చాయిస్లో మళ్ళీ కలుద్దాము. నమస్తే, థ్యాంక్ యూ.